మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. వర్షాకాలం రాగానే సడన్గా ఒక రైస్ చూస్తాం, ఫీవర్స్లో రైస్. అండ్ ఆ ఫీవర్స్లో నానా రకాలు, డెంగ్యూ ఫీవర్ వస్తుంది, ఇంకొక ఫీవర్ వస్తుంది, ఇలా నానా రకాలైనటువంటి ఫీవర్స్ వస్తుంటాయి. అసలు ఫీవర్స్ ఎందుకు వచ్చాయి అని బాధపడే కంటే రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇదే విషయాన్ని మనం మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ టుడే డాక్టర్ కరుణ గారు. షీ ఈజ్ అ సీనియర్ పీడియాట్రిషియన్. మ్యామ్, వెల్కమ్ టు సుమన్ టీవీ స్ట్రాంగ్ కిడ్స్. హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ స్ట్రాంగ్ కిడ్స్. మీ పిల్లల ఆరోగ్యం ఆనందం మా బాధ్యత. మ్యామ్, యాజ్ ఐ సెడ్, వర్షాకాలం రాగానే ప్రతి ఇంట్లో మెడిసిన్స్ లాట్ కొంచెం పెరుగుతుంది, విక్స్ వేపరబ్స్ అవి ఇవి అంతా ఏమంటారా ఫార్మసీ పెరుగుతుంది వర్షాకాలం రాగానే. ఫీవర్స్ ఎస్పెషలీ. సో 100% రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఒక రౌండ్ వేయాల్సిందే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో. వై దిస్ రైజ్ ఇన్ ఫీవర్స్? యా, అంటే ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ వై ఫీవర్ అండి. ఏ కారణం వల్ల ఫీవర్ వస్తుంది. చిన్నప్పుడు మనం చదువుకున్నాం ఏ సీజన్లో ఆ క్లోదింగ్ వేసుకోవాలి, ఏ సీజన్లో ఆ ఫుడ్ తినాలి అని. అవును, న్యాచురలీ ఇప్పుడు ఈ వెదర్ చేంజెస్ వచ్చాక మేము అదే ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కోల్డ్ ప్రోడక్ట్స్ తీసుకుంటామంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో దేర్ యూ షుడ్ హ్యావ్ ఎ బ్రేక్. ఎస్పెషలీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. స్కూల్కి వెళ్ళాలని కూడా కొంతమంది ఇళ్లలో చాక్లెట్స్ ఇవ్వడం చూస్తుంటాం రెగ్యులర్గా. కోకోవా కంటైనింగ్ అలర్జీస్ ఉంటాయి వాళ్ళకి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి కారణం అవుతుంది. సో మేమైతే రెగ్యులర్గా ఫైల్ మెయింటైన్ చేసి ఎన్నిసార్లు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో అవి చూసుకున్నాక కాజెస్ చెప్తాం. చాక్లెట్స్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, కేక్, పేస్ట్రీస్ ఒక కారణం థ్రోట్ ఇన్ఫెక్షన్కి. అలర్జీస్, పొల్యూషన్, మ్యాట్స్, కాయిల్స్, ఎక్కడైతే పొగ వస్తుందో, సాంబ్రాణి వస్తుందో అవి కాఫ్కి కామన్గా కాజెస్ అని చెప్తాము. అట్లానే పెస్టిసైడ్ కంటైనింగ్ ఫ్రూట్స్ లైక్ గావా, సీతాఫల్, అలాంటి గ్రేప్స్ వి సే నో ఇన్ చిల్డ్రన్ బికాస్ అవి కెమికల్స్, దే కెన్ కాజ్ న్యూరోనల్ ఇన్హిబిషన్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా అవే అవకాశం ఉంటాయి. సో గివ్ ఏ లిస్ట్ టు దట్ మా రెగ్యులర్ పేషెంట్స్కి. తర్వాత ఇంకా రెయినీ సీజన్లో మనం చూసేవి కొన్నిసార్లు డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవ్వడము, లేకుంటే అనైజెనిక్ వాటర్ ఉండడము. ఎస్పెషల్లీ పానీపూరి తినే వాళ్ళకి టైఫాయిడ్, హెపటైటిస్ ఏ, జాండీస్ వస్తుందన్నమాట. టైఫాయిడ్కి, హెపటైటిస్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి కానీ అందరికీ తీసుకోలేకపోతున్నారు, లిటిల్ కాస్ట్లియర్ సైడ్ ఉన్నాయి. సో పానీపూరి కొంచెం హైజీనిక్ కండిషన్లో అన్నా తీసుకోవాలి, ఇంట్లో అన్నా చేసుకొని తినాలి. వీఆర్ నాట్ సెయింగ్ నో, బట్ వెరీ కామన్. అంటే నిన్న పేషెంట్స్ వచ్చినప్పుడు జాండీస్ వస్తే ఏం తిన్నావు అని రెగ్యులర్గా అడుగుతారు. పానీపూరి తిన్నావా అంటే తిన్నాం. ఏ సెంటర్లో తిన్నామంటే అక్కడ. సో అక్కడి నుంచి ఇంకో కేసు రావడం కూడా మేము గమనించాం. అంటే అదే లొకాలిటీలో ఉంటారు కాబట్టి వస్తారు మా దగ్గర. సో క్లియర్లీ టైఫాయిడ్ ఇది ఎలా వస్తుందంటే అనైజెనిక్ ఫుడ్, అన్బాయిల్డ్ వాటర్, హ్యాండ్ వాష్ సరిగ్గా లేకుంటే వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఫర్ వామిటింగ్స్, మోషన్స్, రా ఫుడ్ తినడం, వామిటింగ్, మోషన్స్, జాండీస్కి. నెక్స్ట్ మై మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ మస్కిటో బార్న్ డిజీజెస్ అండి. అంటే మస్కిటో బార్న్ డిజీజెస్ ఎప్పుడు వస్తాయి? జూన్ టు అక్టోబర్. ఎప్పుడన్నా వాటర్, రెయినీ సీజన్లో వాటర్ 50 ml వాటర్ సరిపోతుందండి. ఒక వేస్ట్ ఆర్టికల్ ఇంటి బయట వాటర్ ఉంటే 50 ml, దెన్ అందులో ఎన్విరాన్మెంట్లో ఉన్న మస్కిటోస్ ఎగ్స్ పెడతాయి. సో ఒక మస్కిటో హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ పెట్టి విత్ ఇన్ 1 వీక్లో అడల్ట్ మస్కిటో అయిపోతాయి. అవి లార్వా. మీరు తోక పురుగులు చూస్తుండొచ్చు వాటర్లో, మీ ఇంటి చుట్టూ ఆవరణలో, హౌస్లలో, కంటైనర్స్లో. ఆ తోక పురుగులు అలానే వదిలేస్తే 1 వీక్లో అడల్ట్ మస్కిటోస్ అవుతాయి. సో తోక పురుగుల స్టేజ్లో వాటిని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. అడల్ట్ మస్కిటోస్ అయినాక అవి బైట్ చేస్తాయి కాబట్టి కెమికల్స్, ఫాగింగ్ లాంటివి వాడి మనం వాటిని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. సో ఇది చాలా ఈజీ అండి. సో అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మనం ఈ వాటర్ క్లాగింగ్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం కట్ ఆఫ్ చేయగలిగితే సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లమ్. డెఫినెట్గా. ఎందుకంటే ఇది ఒకటేమో సీజన్ మస్కిటో బ్రీడింగ్, హ్యూమిడ్ కండిషన్స్. ఇంకోటి ఆ సోర్సెస్ వాటర్ లాగింగ్ ఉంటుంది ఇంటి చుట్టూ. అందరు ఏమనుకుంటారు అక్కడ మురికి కాలువ ఉంది, దాని వల్ల చెత్త వల్ల మున్సిపల్ కార్పొరేషన్. నో అండి, ఈ మస్కిటో ఓన్లీ 100 meters వెళ్ళగలుగుతుంది. డెంగ్యూ మస్కిటో అంటే అది ఏడీస్ ఈజిప్టి మస్కిటో. మీరు దాన్ని వైట్ స్పాట్స్తో గుర్తుపట్టచ్చు. అది కనుక ఎన్విరాన్మెంట్లో ఎగ్స్ పెడితే 2 years వరకు ఉంటుంది.
ఆ ఎగ్లో కనుక ఆ వైరస్ ఉంటే అది అడల్ట్ మస్కిటో అయినప్పుడు మనం కుట్టినప్పుడు మనకు డెంగ్యూ ఫీవర్ వస్తుంది. వేరే వాళ్ళకి కుట్టొచ్చు, లేదా అలా ట్రాన్స్మిట్ అవుతుంది అన్నమాట సైకిల్. సో ఈ ఎగ్స్ని లార్వా స్టేజ్లో కనుక వాన పడంగానే మన ఇంటి ఆవరణలో మనం వీక్లీ వన్స్ తిరిగి పైన వాటర్ లాగింగ్ లేకుండా ఇంటి చుట్టూ వాటర్ లాగింగ్, ప్లాంట్ కింద ప్లేట్స్ ఉంటాయి వాటర్లలో, రెయినీ వాటర్లో చిన్న ఎంఎల్లో కూడా ఎగ్స్ లే చేస్తాయి. ఇవన్నీ మనం తీసేసి ఉల్టా బోర్లిస్తే వీక్లీ వన్స్, ఇది మేము హైకోర్టులో 2019లో వేసినప్పుడు టు బ్రింగ్ డెంగ్యూ అవేర్నెస్ 10 weeks 10 AM 10 minutes అని ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే ఈవెన్ సినీ యాక్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ అండర్ గవర్నమెంట్స్ ఇన్స్ట్రక్షన్. Every week, weekly once 10 minutes, go around your houses, remove water logging and see that mosquito breeding doesn't happen in and around your houses. ఇదే ఇన్ఫర్మేషన్ మీ పిల్లల స్కూల్లో ఇవ్వండి, కాలేజెస్లో ఇవ్వండి. ఎందుకంటే ఈ మస్కిటో 100 meters తిరుగుతుంది కాబట్టి అది ఒకటే ఇంట్లో నుంచి, ఒకటే కాలనీ నుంచి, ఒకటే స్కూల్ నుంచి మోర్ దెన్ 50 cases కూడా చూసాం. ఒకటే ఇంటి నుంచి 2-3 రావడం కూడా చూసాం. సో ఇట్ ఈస్ ఏ మెంటల్ స్ట్రెస్, కరెక్ట్, ఫైనాన్షియల్ స్ట్రెస్ అండ్ 1% లైఫ్ రిస్క్ ఉంటుందండి. కోవిడ్లో చూసినట్టు 85% డెంగ్యూ కేసెస్ తొందరగానే రికవర్ అయిపోతారు. 15%కి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడవచ్చు. 5% ఐసీయూకి వెళ్తారు సివియర్ డెంగ్యూతో. 1% లైఫ్ రిస్క్ ఉంటుంది. సో ఎవరు అన్నది మరి ఎర్లీ డేంజర్ సైన్స్ వేరే ఉంటాయి గుర్తుపట్టడం. కానీ మనము యాజ్ అ సిటిజన్ ఎడ్యుకేటెడ్ మందికి ఎంతమందికి డెంగ్యూ ప్రివెన్షన్ తెలుసు అండ్ ఎంతమంది తెలిసిన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మై రిక్వెస్ట్ అంటే మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఎన్నిటికో టైం పెడతాం. సండే ప్రతి సండే టిల్ అక్టోబర్, జూన్ టు అక్టోబర్ ఈ కేసెస్ వస్తాయి. వీక్లీ వన్స్ గో అరౌండ్ యువర్ హౌసెస్, రిమూవ్ వాటర్ లాగింగ్. ఆ తోక పురుగులను చూస్తే వాటర్ని తీసేయండి. ఒకవేళ కంటైనర్స్లో వాటర్ ఉంటే దానికి లిడ్ మంచిగా పెట్టుకోండి. ఇంకోటి యాంటీలార్వల్ మెడిసిన్స్ దొరుకుతాయి, అది వాడొచ్చు. ఇంకోటి గ్యాంబీజియా ఫిష్, మీ పాండ్స్ ఉన్నాయి, చిన్న పాటి వాటర్ కంటైనర్స్ ఉన్నాయి షో పర్పస్, వాటిలో గ్యాంబీజియా ఫిష్ చాలా లో కాస్ట్కి అవైలబుల్. అది మీరు కొన్ని వేస్తే ఆ లార్వాని తినేసేస్తుంది. సో దెర్ ఆర్ సింపుల్ మెజర్స్ అన్నమాట. ఫుల్ క్లోదింగ్ వేయడం, పిల్లలకి ఇంక్లూడింగ్ సాక్స్ వేసి ఆడుకోవడానికి పంపించడం. స్కూల్లో హైకోర్టు ద్వారా పిల్లప్పుడు ఫుల్ క్లోదింగ్ అలవెన్స్ తీసుకొచ్చామండి. సో స్కిన్ కలర్ ప్యాంట్స్ అలాంటివి ఫుల్ క్లోదింగ్ అలౌ చేయడము డ్యూరింగ్ దిస్ సీజన్. అండ్ I mean that can save many from mosquito bites. కొంచెం కాన్షియస్గా ఉంటే. అండ్ మ్యాట్స్ కాయిల్ స్మోక్ వస్తుంది కాబట్టి అది వాడకుండా మస్కిటో బ్యాట్స్, మెషెస్, మచ్చర్దాని వాడితే యూ కెన్ ప్రివెంట్ లార్జ్ ఎక్స్టెంట్. ఒక అన్యూజువల్ క్వశ్చన్ అడుగుతాను నేను. ఈ డెంగ్యూ దోమలు అనేవి పగలు కుట్టవు, రాత్రి మాత్రమే కుడతాయి అంటారు. లేదు, ఆపోజిట్. అవునా? పగలు కుడతాయి అంటారు. ప్రిడామినెంట్ యాక్టివిటీస్ ఇన్ ఆఫ్టర్నూన్స్. ది ఫీమేల్ లేడీస్ మస్కిటో విచ్ అదేంటంటే మీకు డెంగ్యూయే కాదు, చికెన్ గున్యా, జికా వైరస్ని కూడా ఇవ్వచ్చు. మేము చాలా సార్లు డెంగ్యూ, చికెన్ గున్యా సైమల్టేనియస్గా చూసాం. సివియర్ బాడీ పెయిన్స్ పిల్లలలో కూడా చూసాం. సో ఒక మస్కిటో బ్రీడింగ్ని మీరు కంట్రోల్ చేసి అడల్ట్ మస్కిటోస్ కాకుండా చూసుకోగలిగితే మీరు 3 diseases నుంచి ప్రివెంట్ చేయొచ్చు. ఎస్, మోస్ట్లీ మనం యాక్టివ్గా ఉండేది, మస్కిటోస్ యాక్టివ్ ఉండేది డే టైం. పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు, అక్కడ కుట్టచ్చు. స్కూల్ ఆర్ ఎనీ అదర్ ఎన్విరాన్మెంట్లో రిస్క్ ఉంటుంది. ఎనీ ఇన్స్టిట్యూట్కి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వీకెండ్ హాలిడే ఉంటుంది కాబట్టి ఫాగింగ్ చేయించుకొని అడల్ట్ మస్కిటోస్ని తీసేయండి. అదర్వైజ్ వీక్లీ వన్స్ వాటర్ లాగింగ్ తీసేసి బ్రీడింగ్ కాకుండా చూసుకోండి. ఈ ఎక్సర్సైజ్ మనం జూన్ టు అక్టోబర్ కంపల్సరీ చేస్తే ఒక 20 years నుంచి చూస్తున్నాం డెంగ్యూ ఎపిడమిక్స్. అది కొంతలో కొంత కంట్రోల్ చేయొచ్చు. ఓకే, పిల్లలకి ఇంట్లో జ్వరం వచ్చింది అనుకోండి, వెంటనే పేరెంట్స్కి ఎలా అర్థమవుతుంది ఇది డెంగ్యూ ఫీవరా, లేకపోతే ఇంకో వైరల్ ఫీవరా, ఇంకొక ఫీవర్, నార్మల్ ఫీవరా అని? గుడ్ క్వశ్చన్ అండి. అంటే మీరు ప్రతిసారి ఏ సీజన్లో ఏ డిసీజెస్ వస్తున్నాయో గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. యాజ్ వి టాక్, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ కూడా రెయినీ సీజన్లోనే వస్తుంది అనుకుంటాం. డెంగ్యూ కూడా రెయినీ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తుంది. నాకు ఈసారి కొంత ఎక్కువగా లేట్గా స్టార్ట్ అయ్యాయి డెంగ్యూ ఫీవర్స్. ఫీవర్, ర్యాష్తో వచ్చారు. రిట్రో ఆర్బిటాల్ పెయిన్ అంటాం, హెడేక్ అంటాం. ఫీవర్, రిట్రో ఆర్బిటాల్ హెడేక్ అంటే ఐస్ వెనకాల పెయిన్, హెడేక్, బాడీ పెయిన్స్, ర్యాషెస్ డే 3 తర్వాత చూస్తాము. ఇవి
లక్షణాలు డెంగ్యూ ఫీవర్వి. అండ్ ఒకటే ఇంట్లో ఇద్దరికి ఫీవర్ ఉండడం, లేదా స్కూల్లో ఫ్రెండ్స్కి వచ్చిందా అని కూడా అడుగుతాము. అలాంటి పరిస్థితుల్లో మోస్ట్లీ ఆ ఎన్విరాన్మెంట్లో మస్కిటో ఉండింటది, పాసిబిలిటీ ఉంది అని చెప్పగలుగుతాం. ఇప్పుడు మీకు కోవిడ్ లో గుర్తుంటే రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఎల్లో జోన్ కేసు ఎక్కడ వచ్చింది, అలానే డెంగ్యూ కూడా సర్విలెన్స్ అని ఉంటుందండి. ఏ స్కూల్లో వచ్చింది, ఏ కాలనీలో వచ్చింది, దాని ప్రకారము మనకు ఎంటమాలజీ టీమ్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళకు కూడా మనం రిపోర్ట్ చేయగలిగితే వాళ్ళు వచ్చి మనకు గైడెన్స్ ఇస్తారు. ఒక 50 houses లో మస్కిటో బ్రీడింగ్ తీసేస్తారు అండ్ ఫాగింగ్ చేస్తారు వీకెండ్కి. ఎవ్రీ కాలనీ హ్యాస్ దట్ ఎంటమాలజీ సెంటర్. ఎక్కడ ఉంటుందంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్. పబ్లిక్ వెళ్ళాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలి. సీనియర్ అడ్వైజర్ ఉన్నారు, వారి కింద సబ్ ఎంటమాలజిస్టులు ఉన్నారు, ఒక్కొక్కళ్ళ కింద సర్కిల్ వైజ్ సిటీస్ మొత్తం, గ్రామ పంచాయతీకి వేరే ఉన్నారు, సర్కిల్ వైజ్ 16 స్టాఫ్ ఉంటారు. మీరు గమనించారా, స్టిక్కర్స్ అతక పెడుతుంటారు ఇంటి చుట్టూ మనకి, వాళ్ళే ఈ వర్క్ కి అపాయింటెడ్ అనమాట. సో మీరు ఫస్ట్ ఎలా గుర్తించాలి అని అడిగారు. కానీ ఫీవర్, హెడేక్, వామిటింగ్స్, ర్యాషెస్ ఉన్న వాళ్ళకి పాసిబుల్ డెంగ్యూ అని అనుకుంటాము. వాళ్ళని డే టు డే అబ్జర్వ్ చేసుకుంటాము. ఫీవర్ మెడిసిన్, హైడ్రేషన్, వాటర్ బాగా తాగమని చెప్తాం. కానీ ఫాలోఅప్కి కంపల్సరీ రావాలండి. ఎందుకంటే ఫాలోఅప్లో ఎవరు ఆ సివియర్ డెంగ్యూకి వెళ్తున్నారు అన్నది నిర్ధారించుకోవడానికి సర్టెన్ క్లూస్ దొరుకుతాయి డాక్టర్స్కి. సో మీరు డెంగ్యూ ఫీవర్ లాంటివి వస్తే ఒకరోజు వెళ్ళొచ్చేసాము సరిపోయింది అని ఇంట్లో కూర్చుంటే సిమ్టమ్స్ పెరిగినా కూడా దట్ ఈస్ రాంగ్. అక్కడ మీరు అర్లీ డేంజర్ సైన్స్ అన్నవి డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది గుర్తుపెట్టుకొని హై ఫీవర్, వామిటింగ్స్, డల్నెస్, సివియర్ పెయిన్ అబ్డామిన్, బ్లీడింగ్ టెండెన్సీస్, పెటిక్యులర్ ర్యాష్ అంటాం, ప్లేట్లెట్ తక్కువ ఉన్నప్పుడు వచ్చే ర్యాష్, ఇలాంటివి ఏ ఉన్నా కూడా ఎంబడే డాక్టర్ని సంప్రదించాలి. ఓకే, ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది అని ఎలా అర్థమవుతుంది? ప్లేట్లెట్ కౌంట్ బ్లడ్ టెస్ట్ ద్వారానే. మాకు వైరల్ ఫీవర్ అని డౌట్ వచ్చినప్పుడు మేము బ్లడ్ టెస్ట్లో డబ్ల్యూబీసీ ప్లేట్లెట్ ఎలా ఉంది అని చూసుకుంటాము, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది అని చూసుకుంటాము, అవసరం ఉంటేనే డెంగ్యూ సీరాలజీ చేయిస్తాము. సో అది చూసుకొని ప్లేట్లెట్ బాగానే ఉంది, డబ్ల్యూబీసీ బాగానే ఉంది, బాబు పిల్లలు స్టేబుల్గా ఉన్నారంటే ఫాలోఅప్కి రమ్మంటాం 48 hours. అప్పుడు వచ్చినప్పుడు కూడా మళ్ళీ అవసరం ఉంటేనే బ్లడ్ టెస్ట్లో ప్లేట్లెట్ ఎలా ఉందో చూసుకుంటాం. బిలో 1 lakh కాషియస్ అబ్జర్వేషన్ అండి ప్లేట్లెట్, బిలో 50,000 అడ్మిషన్, బిలో 20,000 అరేంజ్ చేసుకోమని చెప్తాం. అరౌండ్ 10,000 సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అన్నది ఎక్కించాల్సి ఉంటుంది. వాళ్ళకి బ్లీడింగ్ టెండెన్సీస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. డెంగ్యూ ఫీవర్స్ వచ్చినప్పుడు అసలు లైఫ్ రిస్క్ అయిన చాలా మందిని చూసాం. లేట్గా వెళ్ళడము, తప్పు ట్రీట్మెంట్. అంటే బయట లోకల్లో కొంతమంది నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టేస్తుంటారండి. డెంగ్యూ ఫీవర్లో షాక్కి వెళ్ళే వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ చాలా డేంజరస్. అది చాలా క్లోజ్ మానిటరింగ్లో ఇవ్వాలి. మనం ఏమి ఎంకరేజ్ చేయాలంటే ఓరల్ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ సాచెట్ కలుపుకొని తాగడం, హైడ్రేట్, హోమ్ అవైలబుల్ ఫుడ్స్, సూప్స్ తాగడం, వాటర్ తాగడం, అలాంటివి ఎక్కువ చేయమని చెప్తాం. ఓకే, ఫుడ్స్ అంటే గుర్తొచ్చింది మ్యామ్, ఇలా డెంగ్యూ ఫీవర్స్ వచ్చిన వాళ్ళకి, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిన వాళ్ళకి పపాయా లీఫ్ జ్యూస్ అనేది పట్టిస్తూ ఉంటారు. అది వాట్ ఈస్ ఇట్? నేను ఒక 20 years నుంచి WHO ప్రోటోకాల్స్, అప్గ్రేడెడ్ ప్రోటోకాల్స్తో వాళ్ళని మేనేజ్ చేస్తున్నాము. 10,000 ఉన్న వాళ్ళని కూడా చూసాం. మేము ఎవరికి పపాయా లీఫ్ జ్యూస్ ఇవ్వలే, టాబ్లెట్స్ ఇవ్వలే. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అండి. వైరస్ మన బాడీలోకి వచ్చి ఒక 5 days 7 days ఉండి కొంతమందికి ప్లేట్లెట్ తగ్గిస్తాయి. ఆ తర్వాత ఆటోమేటిక్గా వైరస్ వెళ్ళిపోయినాక మీరు ప్లేట్లెట్ కోసం పెరగడానికి వెయిట్ చేయక్కర్లే, ఆటోమేటిక్గా 3 daysలో ప్లేట్లెట్ పెరిగిపోతాయి. సో అంత మాత్రం దానికి లీఫ్ నుంచి ఎక్స్ట్రాక్ట్స్ చెప్పమండి. బట్ పపాయా ఫ్రూట్ తినొచ్చు. కాస్ట్లీ కివీ ఫ్రూట్ మాత్రం ఐ డోంట్ అడ్వైస్ పర్టికులర్లీ. సీజనల్ ఫ్రూట్స్ ఏముంటే అవి తీసుకోండి, లోకల్ ఫ్రూట్స్ సీజనల్ తీసుకోవచ్చు. బట్ లీఫ్ జ్యూస్ మాత్రం మా పేషెంట్స్ అందరూ వితౌట్ ఆల్ దట్ దే పర్ఫెక్ట్లీ ఇంప్రూవ్. ఒక ప్రోటోకాల్ పద్ధతిగా పాటిస్తే డెంగ్యూకి కాంప్లికేషన్స్ రావండి. కాంప్లికేషన్స్ ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్ చేయొచ్చు. తర్వాత అన్నెసరీ ట్రీట్మెంట్ అవాయిడ్ చేయొచ్చు. సో మీ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గర వెళ్ళడము, మాటికి డాక్టర్స్ని మార్చకుండా సీనియర్ మీకు అలవాటు ఉన్న ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవడం, ఫాలోఅప్లో ఉండడం ఇంపార్టెంట్.
కరెక్ట్ మ్యామ్. అండ్ ఏం ఫుడ్స్ తీసుకోవాలి, ఏమి తినకూడదు, ఏమి అవాయిడ్ చేయాలి డెంగ్యూ ఫీవర్ ఆల్ వచ్చినప్పుడు? ఫీవర్స్ అండ్ వైరల్ ఫీవర్స్, అవాయిడ్ నాన్ వెజ్ ఫుడ్, ఎల్లో ఎగ్, ఆయిలీ ఫుడ్స్. మిగతా ఆల్ హోమ్ అవైలబుల్ ఫుడ్స్ యూ కెన్ టేక్ విత్ లిటిల్ లెస్ ఆయిల్ అండ్ గరం మసాలా. ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఎస్, ఎక్కువ తినరు, నాజియా వామిటింగ్ ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్ ఫుడ్స్ ఇవ్వచ్చు. అసలే తీసుకుని వాళ్ళకు ఓఆర్ఎస్ శాచెట్ ప్రాపర్గా మిక్స్ చేసి, నాట్ ఓఆర్ఎస్ లిక్విడ్స్, ఓఆర్ఎస్ శాచెట్స్ హైడ్రేషన్ కోసం అడ్వైస్ చేయొచ్చు. బట్ వాళ్ళు సిక్గా ఉన్నప్పుడు మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలి, చెక్ చేయించుకోవాలి, బీపీ, పల్స్ రేట్ అవన్నీ చూసుకోవాలి, డాక్టర్ అడ్వైస్ చేయాలి. గూగుల్ ట్రీట్మెంట్ మాత్రం ఖచ్చితంగా వాడొద్దండి. బికాస్ డెంగ్యూ ఎలాంటిదంటే ముందర మంచిగా ఉండొచ్చు, ఒక 15% మంది సివియర్ అవుతుంది, ఐ మీన్ సిక్ అవుతారు. ఈ గ్యాప్ కనుక టైం గ్యాప్ కరెక్ట్ కనుక్కోకుంటే బ్యాడ్ అయ్యి ఐసీయూలో ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. డోంట్ గో విత్ గూగుల్ ట్రీట్మెంట్స్ ఎట్ ఎనీ కాస్ట్ అండి, ఎందుకంటే ఇది ట్రెండ్ చూస్తున్నాం. రైట్ మ్యామ్. ఒకసారి ఈ వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత, తగ్గిన తర్వాత ఆ వీక్నెస్ కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అని అంటారు. ఎందుకు ఆ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది? ఆ టైంలో ఎలాంటి ఆహారం ఇవ్వాలి పిల్లలకి? ఎనీ వైరల్ ఫీవర్ మీకు డబ్ల్యూబీసీ తగ్గుతుంది, ప్లేట్లెట్లు దీంట్లో తగ్గుతాయి, అండ్ లివర్ ఎఫెక్ట్ అవుతుందండి. లివర్ మెటబాలిజం డీరేంజ్ అయినప్పుడు వి అడ్వైస్ బెడ్ రెస్ట్ ఫర్ చిల్డ్రన్ హూస్ లివర్ ఎంజైమ్స్ పెరిగి లివర్ మెటబాలిజం ఎక్కువగా దెబ్బతిన్నప్పుడు 2 weeks అన్న రెస్ట్ అడ్వైస్ చేస్తాము. ఫాలోఅప్లో ఒకసారి లివర్ ఫంక్షన్స్ చూసుకొని పంపిస్తాం. అంటే ఓల్డ్ టైమర్స్, గ్రాండ్ మదర్స్ కూడా చెప్పేవాళ్ళు, జాండీస్ వచ్చినప్పుడు బ్లాండ్ డైట్, కంప్లీట్ రెస్ట్, యువర్ మెటబాలిజం ఈజ్ లో. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు యాక్టివిటీలోకి వెళ్ళాల్సి వస్తుంది, కంపల్షన్స్ ఉంటాయి, పిల్లలకు తెలియదు, గిడినెస్ రావచ్చు. డెఫినెట్లీ ఫాలోఅప్లో చూసి వీ విల్ అడ్వైజ్ అకార్డింగ్లీ అండి. ఓకే. అండ్ సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా ప్రతి దాని గురించి చాలా కాంటెంట్ ఉంది. సో సోషల్ మీడియాలో చూసి నమ్మకూడని కొన్ని విషయాలు ఏంటి? వెరీ వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఫస్ట్ బేసిక్స్ అండి, ఎనీ ట్రీట్మెంట్ డోంట్ గో విత్ సోషల్ మీడియా. మీకు నమ్మకం ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి. ఫీవర్ వస్తే పారాసిటమాల్ తీసుకోండి సేఫ్గా, టెంపరేచర్ చార్ట్స్ చూసుకోండి, రాసుకొని పెట్టుకోండి ఎవ్రీ 2 hours 4 hoursకి. హైడ్రేట్ అవ్వండి, హోమ్ అవైలబుల్ ఫుడ్ తీసుకోండి, బెడ్ రెస్ట్ తీసుకోండి, తగ్గకుంటే డాక్టర్ దగ్గర చూయించుకోండి. కానీ సోషల్ మీడియాలో చెప్పినట్టు వాళ్ళకి ఇదైంది, వీళ్ళకి ఇదైంది అని యాంగ్జైటీకి గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఏం కాదు అని ఇంట్లో ఉండిపోయి లేట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో బ్యాలెన్స్ ఏంటంటే మానిటర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే డాక్టర్ ఒకసారి చూశాక మీరు ఇంట్లో ఎలా ఉన్నారో మీకు తెలుసు. మానిటరింగ్ కరెక్ట్గా ఉంచుకొని, టెంపరేచర్ చార్ట్స్, తర్వాత జనరల్ హెల్త్ అండి, పాల్పిటేషన్స్ రావడము, వీక్నెస్ అనిపించడం, గిడ్నీనెస్, ఇవన్నీ చూసుకొని మీరు అప్రోచ్ అవ్వాలి డాక్టర్స్ని. ఎస్, మేము పపాయా లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ టాబ్లెట్స్ కానీ లేకుంటే హోమియో కానీ, ఇమీడియట్గా హోమియో లాంగ్ రన్కి కొంత వాడొచ్చేమో, కానీ ఇమ్మీడియట్గా మీకు ప్లేట్లెట్లు పెరగాలని హోమియో వాడి ఇంట్లో కూర్చోవడం అది సమంజసం కాదండి. ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ డెంగ్యూ యూ హ్యావ్ టు టేక్ ప్రాపర్ ట్రీట్మెంట్. So don't go by social media, not only for dengue, for any other illness. Okay. Better consult a physician. Okay. I'll take a small rapid fire, ma'am. Just give me yes or no. డెంగ్యూకి వ్యాక్సిన్ ఉందా? ఎస్ ఆర్ నో? ఇంకా రాలేదండి, నో. ఓకే. డెంగ్యూ ఒకసారి వస్తే మళ్ళీ రాదా? వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంది. 4 times వస్తుంది లైఫ్ టైం. ఓకే. ప్రతి జ్వరానికి డెంగ్యూ టెస్ట్ చేయించాలా? నాట్ నీడెడ్. క్లినికల్లీ చూసుకుంటాడు డాక్టర్, సిబిపి ఎల్ఎఫ్టి చూసుకున్నాక అవసరం ఉంటే డెంగ్యూ క్లినికల్ పిక్చరు అండ్ ఎగ్జామినేషన్ తర్వాత డాక్టర్ డిసైడ్స్. ఓకే. నాట్ ఎవ్రీబడి నీడ్స్ డెంగ్యూ టెస్ట్. డెంగ్యూ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడతారా, పనిచేస్తాయా? నో, యూ షుడెంట్ యూస్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ వాడొద్దు, ఇనిషియల్లీ వాడొద్దు. కొన్ని స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి డెంగ్యూలో ఎప్పుడు వాడాలన్నది, అది ప్రొఫెషనల్ డాక్టరే చెప్పాలి, అడ్వైస్ చేయొచ్చు. ఓకే. డెంగ్యూ ఉన్న పిల్లలు స్కూల్కి ఎప్పుడు వెళ్ళొచ్చు? మినిమం 10 days పట్టొచ్చు కొంతమందికి, డెఫినెట్గా 1 week to 10 days. ఓకే. సో మీ ఇంట్లో డెంగ్యూ దోమలు పెరుగుతున్నాయి అంటే ఇంట్లో వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన టాప్ 3 జాగ్రత్తలు ఏంటి? దోమలు పెరుగుతుంటాయి, ఏడీస్ మస్కిటో. డెంగ్యూ దోమలు ఎప్పుడు అంటామంటే వాటిలో వైరస్ ఉంటే. సో ఏడీస్ మస్కిటోస్ ని గుర్తుపడితే మీ ఇంట్లో ఫస్ట్ డూ 1 thing, యూజ్ బ్యాట్స్, ట్రై టు రిమూవ్ దెమ్.
ఓకే. దెన్ హోమ్ స్ప్రేస్ కన్సర్న్ పెస్టిసైడ్ డిపార్ట్మెంట్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే హోమ్ స్ప్రేస్ చేస్తారు కొన్నిసార్లు 2-3 మనం ఉండకూడదు ఆ స్ప్రే చేసినప్పుడు. తర్వాత వీకెండ్కి ఫాగింగ్ చేయించుకోవచ్చు మున్సిపల్ అథారిటీస్ హెల్ప్ తీసుకొని. రైట్. ఫర్దర్ ఎగ్స్ పెట్టకుండా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలంటే వీక్లీ వన్స్ వాటర్ ల్యాగింగ్ రిమూవల్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఓకే, రైట్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. డెంగ్యూ ఫీవర్, జనరల్ వైరల్ ఫీవర్స్ గురించి వర్షాకాలంలో యూ గేవ్ అస్ రియలీ గుడ్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. Yeah, thanks for this opportunity. But through you, my request is let it reach mouth to many people. Don't take it light. July to October, every citizen has a role in preventing dengue fever and fight dengue for your family. Singapore started this concept 2013. ఈ రోజు వాళ్ళు హైబ్రిడ్ మస్కిటోస్ని ఎన్విరాన్మెంట్కి రిలీజ్ చేస్తున్నారు టు డిక్రీజ్ బ్రీడింగ్ ఆఫ్ దీస్ డెంగ్యూ కాజింగ్ మస్కిటోస్. సో ఎవ్రీ సిటిజన్ రోల్ మీరు అర్థం చేసుకొని మీ పిల్లల స్కూల్లో, కాలేజీలలో, ఇన్స్టిట్యూట్స్లో ఇవి పాటించేట్టు చూడండి టిల్ అక్టోబర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ అండి.